వెళ్ళి సార్ నేను సో ఫలానా చర్చ్ మెంబర్ని మేము ఈ పరిస్థితి నా అవసరం ఉంది క్లీన్ కావలేదంటే సార్ ఫోన్ చేసి ఆర్టీఓ ఆఫీస్కి ఫోన్ చేసి నేను ఇప్పుడు 2-3 నెలలు తిరిగిన పనిని సార్ ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేసి ఆర్టీఓ దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే తనను ప్రేమించే వారిని ఆయన కనికరించగలిగిన దేవుడు. అందుకే సారు ఉద్యోగాన్ని కూడా కలెక్టర్ ఇంకొక కొద్ది రోజుల్లో కలెక్టర్ ప్రమోషన్ ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా మొత్తం కూడా మరి సుభాష్ చంద్రబోస్ గారు జాయింట్ కలెక్టర్ అని ప్రతి పాస్టర్ ప్రతి చర్చిలో తీసుకొచ్చి వారిని ఎంతగానో ఘనంగా సన్మానాలు చేసి ఆర్పాటాలతో పూలదండలతో మేడగాన్ని కూడా చాలా అన్ని ఖమ్మంలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న చర్చిలన్నింటిలో కూడా సార్కి సన్మానం జరిగిన ప్లేస్ లేదు. ఎందుకంటే మనుషుల వెనుక అధికారము హోదాని దర్జాని దర్పాన్ని మాత్రమే మనుషులు ఇష్టపడతారు. కాబట్టి సార్కున్న హోదా ఆ ఉద్యోగానికి ఉన్నటువంటి విలువ అలాగా మనుషులందరినీ ప్రభావితం చేసింది. కానీ ప్రభువులకు దేవుడు ఎప్పుడైతే సార్ యొక్క మనసును మార్చి ప్రభువులకు వచ్చారో వారు వ్యక్తిగతంగా దేవుడితో ఎంతో గొప్ప విషయం. ఎంతో 100 మంది పాస్టర్ల రోజు సన్మానాల కంటే కూడా దేవుడిని వ్యక్తిగతంగా ఆరాధించడం వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యం. ఆ రోజు ఉద్యోగాన్ని బట్టి అనేక మంది సేవకులు తీసుకెళ్ళి ఎంతో గొప్పగా సన్మానించడం కంటే ఒంటరిగా వ్యక్తిగతంగా కొద్ది మందికి దేవుని అప్పగించడం వరకు ఆయన వాడబడటం అనేది వారికి వారి కుటుంబానికి కాదు అనేక మంది కుటుంబీకులకు ఆశీర్వాదకర్తగా నిలబడతాడు. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ కూడా సౌలు భక్తుడు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడనే మాట ఇలాగా దేవుడు తన జీవితంలో నిర్వర్తించాడు. కనుక సమయం చాలా దాటిపోతుంది. కొద్ది నిమిషాలు మరి విద్యా శిష్యు గారు వాక్యాన్ని పంచుకుంటారు. ఒక్కనే అవతలకు జరగదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చక్కని సాక్ష్యం. అయ్యారు ఉద్యోగం మార్చి జాబ్ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు నేను కూడా కొంత సరగడం జరిగింది. ఎందుకంటే మంచి అధికారం ఇచ్చింది కదా, అనేకులు పేదలు ఉన్నారు, నిలబడితే బాగుండు అనిపించింది. కానీ అమ్మగారు పిలుపు ఉంది కాబట్టి వచ్చేమన్నప్పుడు ఎలాంటిదైనా వదిలిపెట్టి రాక ఎవరు వచ్చినందుకు సాక్ష్యం. ఇంకో విషయం ఏంటంటే నేను నిలబెట్టుకుంటాను, నా సేవలు నిలబడంటే ఈ సాక్ష్యం చాలు కదా. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రార్థన జరుగుతుందన్న విషయం నాకు తెలియదు. వీళ్ళు నాకు తెలియకుండానే అన్నీ తయారైపోయారు. ఇలా నిన్నను మొన్న చెప్పారు ఇట్లా సంగతి లేక నువ్వేనని. అప్పటికి నాకు అనిపించింది అసలు నేను అన్నాను అసలు నా జోలికి రావద్దు మీరన్నాను. అందులో తేజమ్మ గారు మరి మన బ్రదర్ కదా, ఎందుకు ఆగుతాయి మా ప్రత్యేకత అన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు తేజమ్మ గారిని గిరి బ్రదర్ని దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించుగాక. అయితే ఇంకో విషయం ఏంటంటే కుటుంబం అనంటే వీళ్ళకి చెప్పుకోవచ్చు. ఇదే ప్రార్థనలో గట్టిగా సభ్యులు కూడా అందరూ. ఎందుకంటే వాడు చేసే సేవ ఎంత గొప్పదంటే దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపును తగ్గట్టు వాళ్ళు ఎంత ఈ గ్రామంలో అయితే దాదాపు మేము ఎన్నిసార్లు వచ్చున్నాము. ఈ గ్రామం బలపడాలని, ఇక్కడ ఉన్న వాళ్ళు నిలబడాలని, దేవుని తెలుసుకోవాలని, సంపూర్ణంగా రావాలని, పూజ చేయాలని, ఇంత మంచి మందిరం అమ్మగా చెప్పినట్టు మేము అదే అనుకుంటాం. కానీ ఈ ఊరికి కావాల్సిన చక్కని మందిరాన్ని ఇచ్చినప్పుడు ఈ గ్రామస్తులు దీన్ని నిర్లక్ష్యమో చేయకూడదు. ఏ వేళైనా సరే వచ్చి ప్రార్థన చేయాలి. మా మందిరం దగ్గర కూడా అదే అనుకుంటాము. ఎప్పుడు కాలం వేయండి, 1000 పగులు ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుడి సన్నిధిలో ఈ దిన కార్యక్రమంలో దేవుడు మాట్లాడడం కాక. మేము ప్రసంగాలు చేయాలంటే ఇంత పెద్ద పెద్ద రాసుకొని వస్తాం. సమయం లేదు కాబట్టి మేము తొందరగా మిమ్మల్ని వదిలేస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ చెప్పలు కదమ్మా. హల్లెలూయా. ఒక